దాత్రి, యామిని కన్నీళ్ళకి కారణం నేనే అని తెలిసి తను బాధపడుతుంటే నేనేమీ కానట్టు ఎలా ఉండగలను? నా ప్రాణం పెట్టైనా ఈ కుటుంబాన్ని కాపాడుతానని నాన్నకి మాటిచ్చాను. ఇవాళ ఆయన చెల్లెల్ని కాపాడలేకపోయాను. అత్తయ్య చనిపోయారని తెలియగానే నాన్నకి హార్ట్ అటాక్ వచ్చింది. ఆయన ఇప్పుడు కళ్ళు తెరవగానే తన చెల్లెలు నా వల్ల చనిపోయిందని ఎలా చెప్పగలను? మీ అత్తయ్య చనిపోయారో దానికి బాధపడు దాత్రి. కానీ జరిగిన దానికి కారణం నువ్వే అని మాత్రం అనుకోకు. అనుకోవడం ఏంటి? అదే నిజం. మా అత్తయ్యని నేనే చంపుకున్నాను. యామిని కన్నీళ్ళకి కారణం కూడా నేనే. ఈ ఇంట్లో రాలే ప్రతి కన్నీటి బొట్టికి సమాధానం చెప్పాల్సింది నేనే. అత్తయ్య చనిపోయిందన్న బాధ కంటే ఎందుకు చనిపోయింది అన్న బాధే నాకెక్కువ ఉంది కేదార్. అన్నీ తెలిసి నేను వాళ్ళు బాధపడ్డం చూడ్డం తప్ప ఇంకేం చేయలేకపోతున్నాను. దాత్రి, ఈ మాట అంటానని ఎప్పుడూ అనుకోలేదు కేదార్. ఫస్ట్ టైం నేను చేసే పని అందరికీ చెప్పుకోలేకపోతున్నందుకు ఇప్పుడు బాధపడుతున్నాను. నన్ను కాసేపు ఒంటరిగా వదిలేసి చిన్నప్పటి నుంచి మా అత్తయ్య యామినిని నన్ను ఎప్పుడు వేరుగా చూడలేదు అత్తయ్య. నన్ను తన సొంత కూతుర్లానే పెంచింది. నేనేం చేసినా తనకి మంచి. ఇంట్లో ఎప్పుడు నన్ను సపోర్ట్ చేసేది. అలాంటి అత్తయ్య చనిపోయిందంటే నమ్మలేకపోతున్నా. ఏం చేద్దామమ్మి? అంతా ఆ అమ్మి తలరాత. మొగుడు చచ్చిపోయిన దినమే ఆ అమ్మి కూడా చచ్చిపోవాలని తలరాతలో రాసి పెట్టినట్టుండది. ఇంట్లో అందరి మధ్య ఉండే ఆంటీ సడన్ గా ఆ బిల్డింగ్ లోకి ఎందుకు వెళ్ళారు? ఏమో యువరాజ్, పనుందని బయటికి వెళ్తున్నా. వచ్చాక అందరితో మాట్లాడతానని చెప్పి కంగారుగా బయటికి వెళ్ళింది. పోయేటప్పుడు కూడా మనిషి చాలా బాధలో ఉన్నట్టు అనిపించుండది. అసలు పోలీసులకి మీనన్ మనుషులకి జరిగే షూట్అవుట్ ప్లేస్ లో ఆంటీ ఎందుకున్నారో ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదు. రాంగ్ టైంలో రాంగ్ ప్లేస్లో ఉండటం వల్లనే అత్తయ్య చనిపోయిందని పోలీసులు చెప్పారు. అదే ఎందుకో నమ్మడానికి కష్టంగా ఉంది.